500 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన పుణ్యక్షేత్రం స్వయంగా శ్రీ గోదా రంగనాథ స్వామి వెలిసిన మహాపుణ్యక్షేత్రం మన హైదరాబాద్. ఇప్పటికీ స్వామివారు రాత్రిపూట గుర్రంపై ఊరంతా తిరిగి తన భక్తులను కాపాడుకుంటాడని భక్తుల నమ్మకం. సో ఆ గుడికి సంబంధించిన ఎన్నో వివరాలు, విశేషాలు, అక్కడ జరిగే కార్యక్రమాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. ఒక చీకటి గుహలో స్వయంగా వెలిసిన స్వామి రాత్రిపూట కొండ దిగి ఆ పరమాత్ముడు ఊరి వీధులలో ఇప్పటికీ తిరుగుతాడంట. కోర మీసాలతో ఆదిశేషువుపై పవలిస్తున్న శ్రీ స్వయంభూ రంగనాథ స్వామి కోరిన కోరికలు తీరుస్తూ ఇప్పటికీ తన ఊరిని, భక్తులను కాపాడుకుంటున్న స్వయంభూ శ్రీ మహావిష్ణువు. ఇక్కడ స్థల పురాణం, విశేషాలు, అక్కడి ఆచారాలు మరింత లోతుగా తెలుసుకుందాం పదండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది స్వయంభూ శ్రీ గోదా సమేత రంగనాథ స్వామి ఆలయం. పచ్చని పంట పొలాలు, ఎత్తైన కొండలు, మనసుకి ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించే ప్రదేశం. ఈ ఆలయం తెలంగాణలోని హైదరాబాద్లో హయత్ నగర్ సమీపంలో రామోజీ ఫిల్మ్ సిటీ మరియు సాంగి టెంపుల్కి మధ్యలో ఉండే ఒక చిన్న ఊరు, అదే గండి చెరువు అనే గ్రామం. ఈ గ్రామంలోనే వెలిసి ఉంది స్వయంభూ శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. ఇక్కడికి భక్తులు తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. గత కొన్నేళ్లుగా ఈ గ్రామానికి నీటి కొరత అనేది లేదు. ఇక్కడ ఎలాంటి పంటలు పండించినా బంగారమే. దీని రహస్యం స్వామివారి ఆలయం. ఇక్కడ క్రింద కళ్యాణ మండపంలో ప్రతి శ్రీరామనవమికి స్వామివారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుండో భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయ నిర్వాహకులు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు, భాగవతాలు, ఆటలు, ఇలా అనేక భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 2 రోజుల పాటు జరిగే ఈ జాతరకు అనేక మంది భక్తులు వస్తారు. ఆ ఊరిలో చుట్టాలతో ప్రతి ఇల్లు కూడా సంతోషాలతో మురిసిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఈ గోదా రంగనాథ స్వామి ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం పదండి. 500 ఏళ్ల క్రితం హనుమంతు పాదంలో రంగన్న బండ దగ్గర మట్టి పుట్ట ఉండేది. తీర్థయాత్రలు చేస్తూ ఉన్న కేశవపట్నం సింగారయ్య అలంతార్ స్వామి తీర్థయాత్రలు చేస్తూ అటుగా వచ్చినప్పుడు కొండ గుహలో నుంచి ఓంకారనాదం వినిపించిందంట. దగ్గరికి వెళ్ళి చూస్తే పుట్టలో నుండి దివ్య కాంతులతో విరజిల్లుతూ బయటపడిన విగ్రహం అదే ఇప్పుడు గండి చెరువు గ్రామంలో ఉన్న శ్రీ గోదా రంగనాథ స్వామి విగ్రహం. అయితే స్వామివారు ఆ ఊరి జనాలకి కలలు కనబడి చెప్పారంట, నేను ఇక్కడ వెలిసి ఉన్నాను, నాకు ఆలయం కట్టండి. నన్ను తీసుకెళ్లే దారిలో ఎక్కడైతే నేను ఆగిపోతానో అక్కడే నాకు ఆలయం నిర్మించమని చెప్పగా గ్రామస్తులు అందరు కలిసి ఆ విగ్రహాన్ని పుట్టలో నుండి తీసి ఎడ్లబండిలో దాన్ని తీసుకొని వస్తున్నారు. అయితే అది గండి చెరువు గ్రామానికి రాగానే ఆ ఎడ్లబండి కదలకుండా అక్కడే ఆగిపోయింది. స్వామివారు చెప్పినట్టుగానే గ్రామస్తులు అక్కడ ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి అక్కడ కరువు కాటకాలకు తావులేదు. పంటలు బంగారంలా పండసాగాయి. నీటి కొరత లేదు. సకాలంలో వర్షాలు పడడం, స్వామివారు పంట పొలాల్లో నడవడం, ఆ పంటలు బంగారంలా రెట్టింపు అవ్వడం, స్వామివారు రాత్రి వేళల్లో ఊరంతా తిరిగి అలసిపోయి కొండపైకి వెళ్ళి నిద్రించడం, ఇప్పటికీ స్వామివారు రాత్రి వేళల్లో గుర్రంపై తిరుగుతూ ఉంటారని భక్తుల నమ్మకం. ఇప్పటికీ ఆ గ్రామ ప్రజలు తాము పండించిన మొదటి పంటను స్వామివారికి సమర్పిస్తారు. ఇక్కడ స్వామివారికి భక్తితో మొక్కుకుంటే పిల్లలు లేని వారికి సంతానం, పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం, ఉద్యోగం, ఇలా అనేక రకాలుగా భక్తుల కోరికలు తీరుస్తూ భక్తుల హృదయాలలో నిలిచి పూజలు అందుకుంటున్న మా ఇంటి ఇలవేల్పు శ్రీ గోదా రంగనాథ స్వామి
అని గ్రామస్తుల ప్రగాఢ నమ్మకం. కొండపైకి వెళ్ళే దారిలో మొదటగా మనకు హనుమాన్ దర్శనమిస్తాడు. అయితే ఇక్కడ స్వామిని దర్శించుకొని భక్తులు మెట్ల మార్గంలో కొండపైకి వెళ్తారు. అక్కడ మనకు గణపతి మూర్తిని దర్శించుకొని అక్కడ కొబ్బరికాయలు కొట్టి గరుడుని మొక్కి ఆ ఆలయంలోకి ప్రవేశిస్తారు. అక్కడ శేషపాన్పుపై పవలిస్తున్న స్వామివారిని చూస్తూ ఉంటే 2 కళ్ళు చాలవు అన్నట్టు ఉంటుంది. అంత దివ్యంగా దేదీప్యమానంగా చిన్న దీపం వెలుగులో స్వయంభూ శ్రీ గోదా రంగనాథ స్వామి దర్శనమిస్తారు. నమ్మిన భక్తుల కోరికలు తీరుస్తూ తన భక్తులను ఎలాంటి కష్టాలు పాలు కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారని చెప్తారు. ఇక్కడ స్వామివారికి భక్తులు కళ్యాణం మరియు ఒడిబియ్యం పోసే విధానం చాలా బాగుంటుంది. అలాగే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఇంటి నుండి భక్తులు శ్రీరామనవమి రోజున తలంబ్రాలు తీసుకొస్తారు. ఇలా పోసిన వడి బియ్యంలో కొంత బియ్యాన్ని పెళ్లి కాని వాళ్ళు తీసుకెళ్లి వారి ఇంట్లో పెట్టుకుంటే తొందరగా పెళ్లి అవుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామివారి ఆలయంలో అఖండ దీపం కొన్ని సంవత్సరాల నుండి వెలుగుతూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఒక 500 సంవత్సరాల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం స్వయంభూ శ్రీ గోదా రంగనాథ స్వామి దేవాలయం. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.